నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలో బీదర్ జిల్లాలోని బీదర్ మండలం తొండిచౌడి గ్రామానికి చెందిన వరజిత్ గత 20 సంవత్సరాల నుంచి గజ్వేల్ పట్టణంలో నివసిస్తున్నారు. పానీపూరి బండితో జీవనం కొనసాగిస్తున్నారు. ప్రతిరోజులాగే మంగళవారం రాత్రి పానీపూరి కొట్టు మూసి పానీపూరి బండిని శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో వరజిత్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతనికి భార్య, ఒక బాబు, ఒక పాప ఉన్నారు. విషయం తెలుసుకున్న టీపీసీసీ కార్యదర్శి నాయని యాదగిరి, టీపీసీసీ మైనారిటీ జనరల్ సెక్రటరీ మహమ్మద్ ఇక్బాల్ సంఘటనా స్థలానికి చేరుకొని మృతుని కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యం కల్పించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం విద్యుత్ శాఖ అధికారులు ఏఈ మరియు ఏడీకి విషయం తెలిపి మృతుని కుటుంబానికి నష్టపరిహారం అందే విధంగా చూడాలని వారు కోరారు. వీరితో పాటు ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఫరూక్ జానీ, పల్లెపహాడ్ రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు. మీరు ఫైనల్ ఇప్పుడు ప్రాసెస్ మొత్తం చేసేస్తే ఓకే సార్. అనుకోని సంఘటన వల్ల ఒక చిరు వ్యాపారి కరెంటు షాక్ తోటి చనిపోవడం జరిగింది. వజ్జీనాథ్ గత 20 సంవత్సరాల నుంచి కూడా మరి చిరు వ్యాపారం చేసుకుంటూ ఇక్కడనే నివాసం ఉంటూ చనిపోవడం జరిగింది. మరి వారి కుటుంబాన్ని కూడా ఇప్పుడే పరామర్శించడం జరిగింది. వాళ్లకు చాలా చిన్న పిల్లలు ఉన్నారు. మరి ఆ కుటుంబానికి కూడా ప్రభుత్వ పరంగా ఏ ఆర్థిక సహాయమైనా మేము అందించే విధంగా ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వంతో ఆర్థిక సహాయం అందే విధంగా కృషి చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే మరి ఎలక్ట్రిసిటీ అధికారులు కూడా రావడం జరిగింది. వారు కూడా చెప్పడం జరిగింది మరి వారికి న్యాయం చేస్తాం, మేము న్యాయం చేసే విధంగా కృషి చేస్తామని మరి ఏఈ గారు వాళ్ళు కూడా అధికారులు చెప్పడం జరిగింది. మరి వారికి కూడా మేము ఇప్పుడే మరి విన్నవించడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా ఏ విధమైన సహకారమైనా మేము అందే విధంగా కృషి చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. దురదృష్టవశాత్తుగా కరెంట్ షాక్ తగిలి వజీనాథ్ అనే చిరు వ్యాపారి గప్చుపుల బండి నడుపుతూ రోజు బండి నడుపుకుంటూ బండి నడుపుతూనే పూట గడిచే రోజులు. పాపం అతనికి భార్య, 2 చిన్నపిల్లలు. ఆ పరిస్థితి చూస్తేనే హృదయం దొరక్కపోతుంది. ఈ పిల్లలను చూస్తే వారికి న్యాయం జరిగేలా కరెంట్ షాక్ తగిలిన వజీనాథ్కి, వారి కుటుంబానికి ఏ విధంగా అయితే న్యాయం జరుగుతుందో అది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి అవసరమైతే ముఖ్యమంత్రి దాకా కూడా ఫైల్ తీసుకుపోయి కష్టపడి వారికి న్యాయం జరిగేలా చూస్తాం. ఇప్పుడే కరెంట్ ఏఈ గారు మారుతిరావు వచ్చి మాట కూడా ఇవ్వడం జరిగింది, నేను న్యాయం చేస్తానని. దాంట్లో సందేహం లేదు. మారుతిరావు గారు చెప్పినట్టు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. అతనికి న్యాయం జరిగేలా మేము చూస్తామని, కృషి చేస్తామని మేము అందరం మా అన్నగారు చెప్పినట్టు మేము మాటిస్తున్నాము. ఆర్థిక సాయం అతనికి ఈ 5-10 రోజుల్లో కానీ నెల రోజులు కానీ ఎంత టైం పడుతుందో సమయం చూసుకొని సాయం చేసి అతనికి ఆర్థిక సాయం అందజేస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాం.